రాక్షసుడి శపథం. చంద్రశిలా రాజ్యం రాజు విక్రమసేనుడు భోగలాలసుడు. పరిపాలనా విషయాలు పట్టించుకునేవాడు కాదు. అందువలన పరిపాలనా భారం మంత్రులు వహించవలసి వచ్చింది. సహజంగానే ఆశ్రిత పక్షపాతం, లంచగొండితనం అధికమయ్యాయి. ఆ రాజ్యంలో సింహబలుడనే యువకుడుండేవాడు. వాడికి నా అన్నవారు లేరు. అయినా కష్టపడి విద్యను అభ్యసించడమే కాకుండా సైన్యంలో చేరేందుకు అవసరమైన క్షాత్ర విద్యలలో కూడా శిక్షణ పొందాడు. ఆ తర్వాత రాజాస్థానంలో ఉద్యోగం కోసం మహారాజును దర్శించడానికి వెళ్ళాడు. అయితే అతడికి ఆ అవకాశం దక్కలేదు. లంచమడిగిన మంత్రులు అతడి పేదరికం గుర్తించి సభలోకి కూడా రాకుండా గెంటించి వేశారు. మనస్తాపం చెందిన సింహబలుడికి మహారాజు మీద, మంత్రుల మీద జుగుప్స కలిగింది. వాడిక మరేదైనా ఉద్యోగ ప్రయత్నం చేయక వేటాడి జీవనం కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు. ధనుర్బాణాలు ధరించి వాడు రాజ్య సరిహద్దుల్లో ఉన్న దండకారణ్యంలో జంతువులను వేటాడి కడుపు నింపుకోసాగాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. విక్రమసేనుడికి ఆరోగ్యం పాడైంది. రాజవైద్యులు పరీక్షించి ఏవో మందులిచ్చారు. గుణం కనిపించలేదు. ఆ సమయాన రత్నాకరుడనే వృద్ధ వైద్యుడు రాజును పరీక్షించి, మహారాజా, అమృతవల్లి అనే వనమూలికతో తమ వ్యాధి నయం కాగలదు. అయితే ఆ మూలికను సంపాదించడం చాలా కష్టం అని అన్నాడు. అక్కడే ఉన్న విక్రమసేనుడి కుమారుడు అగ్నిసేనుడు రత్నాకరుడితో, ఆ వనమూలిక ఎలా ఉంటుందో, ఏ ప్రాంతాన దొరుకుతుందో చెప్పండి. దాన్ని ఎన్ని కష్టాలకైనా ఓర్చి తేగలను అని అన్నాడు. అందుకు రత్నాకరుడు ఆ వనమూలిక ఎలా ఉండేది వర్ణించి, ఆ మూలిక దండకారణ్యంలోని తూర్పు ప్రాంతాన గల కొండల్లో లభించగలదని చెప్పాడు. దండకారణ్యం ఎంతటి భయంకరమైనదో చంద్రశిలా రాజ్యంలో వారందరికీ తెలుసు. ఒకసారి యువరాజు అగ్నిసేనుడు తెగించి కొందరు భటులతో ఆ ప్రాంతాలకు వేటకు పోయి వేటమాటలా ఉంచి అక్కడి క్రూర మృగాలు విషసర్పాల బారిన పడకుండా కొస ప్రాణాలతో పారిపోయి వచ్చాడు. ఆ సమయంలో అతడికి ఆటవికుల ద్వారా అతి నేర్పరి, నిర్భయుడు అయిన సింహబలుణ్ణి గురించి తెలిసింది. అగ్నిసేనుడు భటులను పంపి సింహబలుణ్ణి పిలిపించాడు. వాడికి అప్పటికే అగ్నిసేనుణ్ణి గురించి తెలుసు. తండ్రి భోగలాలసుడైతే ఇతడు ప్రజల క్షేమం ఏమాత్రం పట్టించుకోని క్రూరుడు. అగ్నిసేనుడు సింహబలుడికి తగు మర్యాదలు చేసి, సింహబల, మహారాజు వ్యాధిగ్రస్తుడన్న సంగతి నువ్వు ఎరిగే ఉంటావు. అమృతవల్లి అనే మూలిక ద్వారా ఆయన వ్యాధిని కుదర్చవచ్చని వైద్యుడు చెప్పాడు. దాన్ని సంపాదించేందుకు నువ్వు సహాయపడాలి. నువ్వు కోరిన ధనమివ్వగలను అని వైద్యుడు చెప్పిన వివరాలన్నీ అతడికి చెప్పాడు. దానికి సింహబలుడు, యువరాజా, ధనం మాట అలా ఉంచండి. నా దృష్టిలో పరోపకారాన్ని మించిన సంపదలంటూ లేవు. మీకు తప్పక సహాయం చేస్తాను అని అన్నాడు. మర్నాడు ఇద్దరూ అశ్వాలను అధిరోహించి దండకారణ్యం చేరారు. సింహబలుడు ముందు అశ్వాన్ని నడిపిస్తూ అక్కడక్కడా తమ మార్గానికి అడ్డుగా ఉన్న పొదలను నరికి మార్గం సుగమం చేయసాగాడు. అలాంటి సమయాలలో సర్పాలు బుసలు కొడుతూ దాపులనున్న మహావృక్షాలపైకి పాకిపోయాయి. 4 రోజుల ప్రయాణం తర్వాత వాళ్ళు ఒక సాయం సమయంలో వైద్యుడు చెప్పిన తూర్పు కొండల ప్రాంతాన్ని చేరారు. సింహబలుడు ఉత్సాహంగా, యువరాజా, మనమిప్పుడు వైద్యుడు చెప్పిన ప్రదేశానికి వచ్చాం. ఆయన వర్ణించిన ప్రకారం అమృతవల్లి ఒక అడుగు కన్నా ఎత్తు పెరగని మొక్క. గుర్రాల మీద ఉండి దాన్ని గుర్తించడం కష్టం. మనం కాలినడకన ఈ చుట్టుపక్కల దానికోసం నిదానంగా వెతుకుదాం అని అన్నాడు. ఇద్దరు అశ్వాల మీద నుంచి దిగి వాటిని ఒక చెట్టుకు కట్టివేసి అమృతవల్లి కోసం వెతకసాగారు. అయితే వాళ్ళు గమనించని విషయమేమిటంటే, అక్కడికి దాపులనే ఉన్న కొండ గుహలో రక్తతర్పణుడనే రాక్షసుడున్న సంగతి. ఆ రక్తతర్పణుడు రాక్షసుల్లో అత్యుత్తమ జాతికి చెందినవాడు. వాడి పూర్వులు దండకారణ్యాన్ని ఏలినవాళ్ళు. తక్కువ జాతి రాక్షసులుగా దొరికిన ఏ జంతువునో తిని ఆకలి చల్లార్చుకోవడం వాడికి అవమానకరంగా తోచేది. ఈ లోకాన్ని వదిలిపోయే ముందు ఏదో ఒకనాడు ఒక మనిషిని తిని తీరుతానని వాడు శపథం చేశాడు.
వాడికిప్పుడు ఒకరు కాదు, ఇద్దరు మనుషులు కంటబడటంతో ఒళ్ళు పొంగిపోయి తను కూర్చున్న పెద్ద బండరాయి మీద నుంచి భీకరంగా హుంకరిస్తూ కిందకి దూకి వాళ్లకేసి పరిగెత్తుకురాసాగాడు. వాడి హుంకారం వింటూనే సింహబలుడు, యువరాజు అగ్నిసేనుడు నిలువెల్లా కంపించిపోయారు. అగ్నిసేనుడు మూర్ఛబోతున్న వాడిలా ఊగిపోతూ, సింహబల, ఇప్పుడేది దారి? ఆ ముసలి వైద్యుడు మనల్ని రాక్షసులకు ఆహారంగా వేయడానికి అమృతవల్లి కట్టుకథ అల్లాడని నా అనుమానం. మనన్నిప్పుడు ఆ భగవంతుడే రక్షించాలి అని అన్నాడు. సింహబలుడు అగ్నిసేనుడు నేలబడకుండా గట్టిగా పట్టుకొని, యువరాజా, మీ తండ్రిగారి భోగ లాలసత్వంతో పాటు మీ క్రూరత్వం కూడా రాజ్యంలో అందరూ ఎరిగిందే. ఈ రాక్షసుడు మహాక్రూరుడని గతంలో విన్నాను. ఇప్పుడు మన రక్షణ భారం భగవంతుడికి అప్పగించేందుకు తగిన వ్యవధి లేదు. వరనుంచి కత్తిదూయండి అంటూ సింహబలుడు విల్లులో సంధించేందుకు బాణాన్ని అందుకోబోయాడు. అంతలో రాక్షసుడు వాళ్లను సమీపించి బాణం గురి చేస్తున్న సింహబలుణ్ణి వెనక్కు పారిపోజూస్తున్న యువరాజు అగ్నిసేనుణ్ణి చెరొక చేత్తో పైకెత్తి పట్టుకొని, ఆహా, నా శపథం ఫలించింది. అయితే తాళవృక్షమంత ధర్మ సందేహం. కాలధర్మం చెందే లోపల నేను తినదలిచింది ఒక మనిషినే, కాని ఇప్పుడు ఇద్దరు దొరికారు. ఏం చెయ్యాలి అంటూ ఇద్దరికేసి తల తిప్పుతూ చూడసాగాడు. అప్పుడు సింహబలుడు, రాక్షసోత్తమ, నీకు ధర్మ విచక్షణా జ్ఞానమున్నందుకు చాలా ఆనందిస్తున్నాను. చావు బతుకుల మధ్య ఉన్న చంద్రశిలా రాజ్యం రాజుకు చికిత్స చేసేందుకు అమృతవల్లి అనే మూలిక కోసం ఇక్కడికి వచ్చాం. ఆయన ఆ రాజ్యం యువరాజు. ఆ మూలిక ఎక్కడ దొరుకుతుందో చెబితే దాన్ని తీసుకొని యువరాజు వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు నన్ను తినవచ్చు. నీ శపథానికి ఏ భంగపాటు కలగదు అని సింహబలుడన్నాడు. వెంటనే రాక్షసుడు వాళ్ళిద్దరినీ కిందకు దించి సింహబలుడితో, ఆ అమృతవల్లి మూలిక ఈ ప్రాంతాలనే ఉన్నది, ఇస్తాను. ఇప్పుడు నాకు మరొక ధర్మ సందేహం కలుగుతున్నది. లోకంలో కన్నవాళ్ల కోసం పిల్లలు త్యాగాలు చేయడం పరిపాటి. అటువంటిది ఈ యువరాజు సామాన్య పౌరుడివైన నిన్ను బలిపెట్టి తన ప్రాణాలు కాపాడుకోవడం ధర్మమవుతుందా అని అన్నాడు. ఆ మరుక్షణం అగ్నిసేనుడు 2 చేతులతో రాక్షసుడి పాదాలు పట్టుకొని, రాక్షసేంద్ర, మీ మాటలతో నా కళ్ళు తెరిపించారు. మా రాజ్య ప్రజలు నా తండ్రి భోగ లాలసత్వాన్ని అసహ్యించుకుంటున్నారు, నా క్రూరత్వాన్ని ద్వేషిస్తున్నారు. ఇది తెలిసి పాలకుడు సామాన్య ప్రజలు విశ్వసించే ధర్మాలకు అతీతుడని అహంకరించాను. దయవుంచి అమృతవల్లి మూలికను సింహబలుడికిచ్చి నన్ను భక్షించండి అని అగ్నిసేనుడన్నాడు. ఇది వింటూనే రాక్షసుడు చుట్టుపక్కల గల చెట్లు చేమలు ఊగిపోయేలా వికవికమంటూ నవ్వి, నువ్వనే దయ, దానితో పాటు జాలి కరుణ అనేవి రాక్షస నైజానికి విరుద్ధం. అవి పాటించకూడనివి. అయినా మీకోసం నా నైజాన్ని త్యాగం చేస్తున్నాను, రండి అంటూ వాళ్లను కొంత దూరం తీసుకుపోయి అక్కడ ఉన్న పొదల్లో నుంచి అడుగు ఎత్తులో ఉన్న అమృతవల్లి మూలిక పొదలను వేళ్లతో సహా పెకలించి వాళ్లకిస్తూ, 1 కాదు 2 తీసుకుపోండి. అయితే నా శపథం శపథంగానే మిగిలిపోయింది. ఇందుకు కారణం ఏదో రాక్షస స్వభావ విరుద్ధమైన దుష్కార్యం చేసి ఉంటాను అని పెద్దగా నిట్టూర్చుతూ గుహకేసి బయలుదేరాడు. ఆ తర్వాత సింహబలుడు యువరాజు పరమానందంతో తమ అశ్వాలనధిరోహించి నగరం కేసి బయలుదేరారు.